ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగారు. టాన్ పవర్ అండ్ కాట్ పవర్ అని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ క్వశ్చన్. ఎట్లా చదువుతాం, సీకెండ్ ఎక్స్ ఇంటూ కొసికెండ్ ఎక్స్ ఈజ్ 2 అని అన్నారు. సో సీకెండ్ ఎక్స్ కొసికెండ్ ఎక్స్ మనం సబ్స్టిట్యూషన్ ద్వారా చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో సీకెండ్ ప్లేస్లో మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 45 degrees అని అనుకుందాం. సీకెండ్ 45 అంతా √2, అట్లానే కొసికెండ్ 45 కూడా √2నే. ఓకే, √2 ఇంటూ √2 2 సరిపోయింది కాబట్టి ఎక్స్ వాల్యూ 45 సబ్స్టిట్యూషన్ దొరికేసింది. సో tan 45 is 1, 1 power n is 1, and cot 45 1 power n is 1, 1 plus 1 is 2. ఈ రకంగా మనకి సబ్స్టిట్యూషన్ వాల్యూ దొరికితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు దొరకలేదు అనుకుందాం 45 అని చెప్పి, అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. సీకెండ్ ఎక్స్ని మనం 1/sin అని రాయొచ్చు. 1/cos. సీకెండ్ అంటే 1/cos. నెక్స్ట్ కొసీకెండ్ అంటే 1/sin అని రాసుకోవచ్చు. 1/sin x ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని మనం అవతల సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో 1 ఈజ్ ఈక్వల్ టు 2sin x cos x. సో ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా. 2 sin θ cos θ అంటే sin 2θ అని అర్థం. సో 1 ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ 2x. 1 అంటే మన సైన్లో 90 degrees దగ్గర కదా 1 వచ్చేది. సో ఇక్కడ మనం sin 90 అని రాసుకోవచ్చు. sin 90 ఈజ్ ఈక్వల్ టు sin 2x. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 45 degrees. వన్స్ 45 వచ్చినా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan 45 1 power n అంటే 1, మళ్ళీ 1 power n అంటే 1 plus 1 is 2.